నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా వెంకటగిరిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు లబ్ధి చేకూరేలా 193.64 కోట్ల రూపాయలను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు। ఈ సందర్భంగా సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు। నవరత్నాలు అమలుతో సమాజంలో పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు। తిరుపతి జిల్లా వెంకటగిరిలో 5వసారి నేతన్న నేస్తం నిధులు 193.64 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 80,686 మంది లబ్ధి పొందుతున్నారన్నారు। చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి 3,760 కోట్ల రూపాయలు నేతన్నల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు। కొందరు నాయకులు సచివాలయాలపై వాలంటరీ వ్యవస్థపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నట్లు జగన్ తెలిపారు। 5వ ఏడాది వరుసగా ఈ రోజుతో కలిపి చూస్తే అక్షరాల 1,20,000 రూపాయలు ప్రతి నేతన్న చేతిలోనూ పెట్టినట్టు అయింది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా। అక్షరాల 80,686 మంది నా చేనేత అన్నదమ్ములు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాల్లోకి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా ఇక్కడి నుంచి బటన్ నొక్కి అక్షరాల 194 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం। ఇక్కడ నుంచి ఇలా ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఈ 5 సంవత్సరాలలో ఈ 50 నెలల్లో ఈ 50 నెలల కాలంలోనే 5వ ఏడాది ఈసారి ఇస్తూ అక్షరాల 970 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా నేతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం జరిగింది। మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీపై విజయవాడ పోలీసులు మరో కేసు నమోదు చేశారు। ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేయగా తాజాగా విజయవాడ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు। విజయవాడకు చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్ న్యాయవాది ముస్టి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై మార్గదర్శి యాజమాన్యం రామోజీరావు, శైలజ కిరణ్లపై కేసు నమోదు చేశారు। ఈ కేసులో విజయవాడ లబ్బిపేట బ్రాంచ్ మేనేజర్ బి శ్రీనివాసరావుతో పాటు మరో 2 అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ టి కాంతిరాణ మీడియాకు తెలిపారు। ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో దానిపై మనకి ముస్టి శ్రీనివాస్ అని చెప్పి ఒక ట్యాక్స్ అడ్వకేట్ అండి, ఆయన ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తుంటారు। ఆయన ఇచ్చిన కంప్లైంట్పై మనం ఐపీసీ సెక్షన్ 409 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 420 చీటింగ్, 120B అంటే కాన్స్పిరసీ, అదేవిధంగా సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1999 ప్రకారం మనము కేసు నమోదు చేయడం జరిగింది। ఆ బ్రాంచ్ మేనేజర్పై, అక్కడ పనిచేసే కొంతమంది వర్కర్స్పై, అదేవిధంగా ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యంపై మనము ఈ కేసు నమోదు చేయడం జరిగింది। తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లబ్బిపేట బ్రాంచ్ మేనేజర్ అయిన బి శ్రీనివాస్ని మనం ఆల్రెడీ పోలీస్ కస్టడీలో తీసుకొని ఇప్పుడు విచారణ చేయడం జరుగుతుంది। తిరుపతిలోని పశు వైద్య విశ్వవిద్యాలయంలో రేపు జరిగే 12వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి పద్మనాభరెడ్డి తెలిపారు। తిరుపతిలోని పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటలకు పశు వైద్య కళాశాల ఆడిటోరియంలో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేరళ వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉప కులపతి శశీంద్రనాథ్లు హాజరై విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు। ఈ స్నాతకోత్సవంలో మనము 222 బీవీఎస్సీ డిగ్రీలు, 37 మందికి బీటెక్ డైరీ టెక్నాలజీ డిగ్రీలు, 102 పీజీ స్టూడెంట్స్కి, తర్వాత 5 పిహెచ్డి డిగ్రీలను ప్రదానం చేయడం జరుగుతుంది। అలాగే ఈ స్నాతకోత్సవంలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి వారికి విద్యార్థులకు 35 బంగారు పతకాలు, 2 రజిత పతకాలు, 1 క్యాష్ ప్రైజ్ కూడా
ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మన అధ్యాపకులకి వివిధ ప్రోత్సాహకరమైనటువంటి అవార్డ్స్ కూడా ఇస్తాము. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డాక్టర్ ఏ ఆంజనేయ ప్రసాద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ అనిమల్ న్యూట్రిషన్. ఈ అవార్డుని డాక్టర్ ఎస్కే రంజన్ అనే ప్రొఫెసర్కు ఇస్తున్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఇంటింటికి వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. దీనిని ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెంటపాడు గ్రామం రావటం జరిగింది. పెద్ద గ్రామం కాబట్టి 4-5 రోజుల వరకు కూడా పెంటపాడులోనే ప్రతి ఇంటి యజమానిని కలుసుకుని ప్రభుత్వం ద్వారా వారికి వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందుతున్నాయో లేదో తెలుసుకుని ఎవరికి ఎంతంత ప్రభుత్వ సహకారం అందిందో అందరి సమక్షంలో కూడా వివరించి వారి యొక్క సంతృప్తి ఎంత ఆనందంగా ఉందో అన్ని కూడా తెలుసుకుంటా ఉన్నాం. ఆ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఆశ చావక ఇంకా చంద్రబాబు వస్తే బాగుండు అనుకునే పరిస్థితి ఊరికి 10 మంది 20 మంది వాళ్ళు ఎదురు చూస్తాం. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 57 లక్షల కుటుంబాలకు పలు రకాల ధృవపత్రాలు అందించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం గతంలో రాజకీయ నాయకులు దళారీల చేతిలో ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలతో క్షణాల్లో పనులవుతున్నాయన్నారు. చంద్రబాబుకి సచివాలయ వ్యవస్థ మీద అసలు నమ్మకం లేదు. చంద్రబాబుకి నమ్మకం ఉన్నదంతా కూడా జన్మభూమి కమిటీల మీద. చంద్రబాబు పనిచేసేదంతా కూడా జన్మభూమి కమిటీల కోసం. రేపొద్దున చంద్రబాబు ఆలోచన అంతా ఒకటే, ఎలాగైనా సరే ఈ వాలంటీర్ వ్యవస్థను పీకి పరేయాల, ఎలాగైనా సరే ఈ సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేసేయాల, మళ్ళీ వాళ్ళ తాబేదారుల జన్మభూమి కమిటీలను వేసి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తే తప్ప చంద్రబాబుకి నిద్ర పట్టే రకం కాదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. చంద్రబాబు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు, మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు ఏ రోజు కూడా ప్రజలకి ఏం చేస్తే మంచి జరుగుతుందనే అంశాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. లీక్ ప్రూఫ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావాలన్నటువంటి ప్రయత్నం మీరు ఏనాడు కూడా చేయలేకపోయినారు. మీరు ఈ 14 సంవత్సరాల వ్యవధి మనం చూసుకుంటే ఎంతసేపు నీ మనుషులు, నీ సొంత సామాజిక వర్గం, నీ సొంత పార్టీ వాళ్ళని అభివృద్ధి చేసుకున్నావు తప్ప ప్రజల్ని ఏ రోజు కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన మీరు చేయలేదు. వాలంటరీ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో వాలంటరీ వ్యవస్థ గొప్పగా పనిచేస్తోందన్నారు. వాలంటీర్లపై బురద చల్లే విధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఈ రోజున గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నా వాళ్ళకి ఎలాంటి అర్హత కలిగి ఉన్న అర్హతను బట్టి వాళ్ళకి అందించవలసిన సంక్షేమ పథకాలన్నీ కూడా అందించే కార్యక్రమానికి, అంటే గతంలో జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవండి గత ప్రభుత్వంలో. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వాళ్ళు అంటే వాళ్ళ ఒక కండవా వేసుకోవాలి, లేదా వాళ్ళ పార్టీ మనిషి అయి ఉండాలి, ఇలాంటివి ఉండేవి. కానీ ఈ రోజున ఎక్కడా కూడా అవినీతి అనేది లేదు. దళారులు అనేవాళ్ళు అసలు లేరు. వాలంటీర్సే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడం, వాళ్ళ అర్హతను గుర్తించి సంక్షేమ పథకాలు అందించడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధులుగా వాళ్ళ సేవ అందిస్తుంటే వాళ్ళు మాట్లాడిన భాష అయితే నాకు రాదండి, నేను అంత నీచంగా మాట్లాడలేను. కార్మిక ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదాని గంగవరం పోర్టు కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించిన గంటా మాట్లాడుతూ పోర్టు ఏర్పాటు కోసం తమ జీవనాధారమైన మత్స్యకార వృత్తిని వదులుకుని పోర్టులో జాయిన్ అయితే నేడు ఆదాని యాజమాన్యం వారిని
వారిని బానిసలుగా చూస్తుండడం బాధాకరమన్నారు. పోర్టు రాక నుంచి మత్స్యకారులకు కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయని తెలిపారు. కనీస వేతనాలకై రోడ్డెక్కే పరిస్థితి రావడం విచారకరమని పేర్కొన్నారు. ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాలని, అందుకు తెలుగుదేశం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. పనిచేస్తే 7 నువ్వులు బియ్యం వస్తా ఉంది. ఆ మాత్రం కూడా మాకు ఈ రోజు ఉద్యోగం చేస్తున్న మాకు రావట్లేదు. మాకు ఆ బేసిక్ శాలరీస్ పెంచని చెప్పని మీరు ఈ రోజు దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మీ భవిష్యత్తు ఒక సమర్థవంతమైన ఒక నాయకుడు మీకు ఉన్నాడు. ఇక్కడ అతని చేతిలో మీ భవిష్యత్తు భద్రంగా ఉందని మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను. ఎందుకంటే నేను కారులో గాజువాక జంక్షన్ నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటే వచ్చే ముందు అడిగాను, ఏంటి సిను ఏంటి అసలు ఇష్యూ ఏంటంటే చెప్తున్నాడు. ఆ చెప్పే సమయంలో తన యొక్క కన్సర్న్, తన యొక్క ఆవేదన, తన యొక్క ఆలోచన మీ పట్ల ఎంత స్పష్టంగా ఉందంటే, అలా ఇది చాలా అన్యాయం, ఇది దీనికోసం మనం ఏ ఎక్స్టెండ్ గా వెళ్దాం అని తన కమిట్మెంట్ నాతో చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇందాక మన సోదరులు మాట్లాడుతూ చెప్పారు, ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే ఆ రోజు నేను ఒక శాసనసభకి రాజీనామా చేశా. అది పెద్ద త్యాగం అని అనుకోవట్లా, కానీ తను ప్రాణత్యాగాన్ని సిద్ధపడ్డాడు ఆ రోజు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో జగన్ బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టి ఓట్లేయించుకున్నారని, ఓట్లేయించుకున్న జగన్ మహిళా ద్రోహి అని ఆరోపించారు. ఏపీలో మహిళలంతా బాధతో ఉన్నారని, వైసీపీలో ఉన్న మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారన్నారు. పదవి పోయిన తర్వాత కూడా ఇంకా తన పదవి ఉందనే భ్రమలో ఉన్న వాసిరెడ్డి పద్మ కూడా సంతోషంగానే ఉన్నారన్నారు. అమరావతి నిర్మాణం గురించి అడిగితే అమరావతి మహిళల కట్టుబొట్టు గురించి మాట్లాడతారని మండిపడ్డారు. అక్క చెల్లెములు అన్నాడు, ముద్దులు పెట్టాడు, బొగ్గలు నిమిరాడు. ఓవరాల్ గా కట్ చేస్తే ఏందిరా అంటే, ఎవరిని వదిలిపెట్టకుండా రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాజకీయ నాయకుల వరకు ఏ ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా నోటికొచ్చిన బూతులు మాట్లాడడం దగ్గర నుంచి వాళ్ళని అవమానించే పరిస్థితి వరకు చూసుకుంటా ఉంటే, పర్టికులర్గా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనే ఈ గవర్నమెంట్ మహిళా ద్రోహి అన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ 4 సంవత్సరాల కాలంలోనే కూడా మనం చూసుకుందాం, ఎక్కడా కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి మహిళ అవమానపడ్డ మహిళ తప్పించి ఎవరో కూడా ఎక్కువగా సంతోషంగా ఉండేవి కనిపించట్లే. సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరంటే ఆ మంత్రివర్గంలో పనిచేసిన ఆ 4 ఎమ్మెల్యేలు, ఆ 4 మంత్రులు, ముఖ్యంగా పదవి ఊడిపోయినా సరే పదవి ఉంది అనుకుంటున్న భ్రమలో పడిపోయిన ఆ వాసిరెడ్డి పద్మ గారు తప్పించి ఈ లోకంలో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ లో భారతిరెడ్డి గారు ఇంకొక వ్యక్తి, భారతిరెడ్డి గారు తప్పించి సొంత తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేక, సొంత తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి గెట్టేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. పేద విద్యార్థులు కూడా వైద్య విద్యను అభ్యసించి ఆ ప్రాంతంలోనే వైద్య సేవలు అందించాలన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. విశాఖలో గురువారం ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది 5 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు గతంలో ఎవ్వరూ చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన, ఒక ఇనిషియేటివ్ గా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ఈ రాష్ట్రానికి తీసుకురావాలనే ఒక గొప్ప సంకల్పంతో ఒక గొప్ప ఆలోచన చేసి, మరి దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మనము వీటికి సంబంధించి ఒక 5 మెడికల్ కాలేజెస్ ని మనం ఈ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అలా కూడా మనం ఈ అకాడమిక్స్ అనేది మనం ప్రారంభించబోతా ఉన్నాం. ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్ గా మనము మన జగనన్న గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ గా మనం అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అయితే ఏవైతే ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఆ ఎగ్జిస్టింగ్ ఎలా ఉన్నాయో ఆ 11 మెడికల్ కాలేజెస్ అలానే కంటిన్యూ అవుతూ, ఇవి కొత్త కాలేజెస్. ఈ కొత్త కాలేజెస్ ని ఒక రిఫార్మేటివ్ ఆలోచన మనం చేసినప్పుడు, ఒక రిఫార్మేషన్ గా కొన్ని కొత్త ఆలోచనలు మనం తీసుకొచ్చినప్పుడు దానికి తగినట్టుగా దాన్ని ఇంకా అక్కడ ఉన్నటువంటి వైద్య విద్యను మరింతగా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో ఆ యొక్క చదువులు ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినప్పుడు కొన్ని ఆలోచనలు మనం చేయాల్సినటువంటి అవసరం. 2024 సార్వత్రిక ఎన్నికల
నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు 6,630 వీవీపాట్ మిషన్లు వచ్చాయి. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీవీపాట్లను మామిడిపాలెంలోని గోదాముల్లోకి అధికారులు చేర్చారు. ఎన్నికల కమిషన్ కొత్త వీవీపాట్ మిషన్లను పంపిందని, అక్టోబర్ మొదటి వారంలో వీటిని ఇంజనీర్లు తనిఖీ చేస్తారని ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ సిమ్స్ బెంగళూరు నుంచి 2024 ఎలక్షన్ కోసం 6,630 వీవీప్యాట్స్ మనకు పంపించినారండి. అవన్నీ కూడా ఈ రోజు మార్నింగ్ మనకి 6 కంటైనర్స్ వచ్చేసినాయి. ఇవి అన్ని కూడా మన ఇక్కడ మన ఒంగోలులో ఉన్నటువంటి గోడౌన్ లో స్టోర్ చేస్తున్నాము. ఇవి రేపు ఎలక్షన్ కోసం అని చెప్పేసి మనకి సప్లై చేసినారు. వీటన్నిటిని కూడా అక్టోబర్ 1వ తారీఖు నుంచి మనకి బెంగళూరు వాళ్ళ నుంచి ఇంజనీర్స్ వస్తారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతుందండి. ఆ ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరిగిన తర్వాత వాళ్ళైన డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే తిరిగి పంపించడం, మిగతావన్నీ కూడా మన దగ్గర స్టోర్ చేస్తామండి. తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వరుసగా 5వ విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి అర్హులైన సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబానికి 24,000 ఆర్థిక లబ్ధి చేకూర్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 24,000 ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారన్నారు. వరుసగా 5వ విడత ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తరతరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఈ పథకం ఎంతో ఊతమిస్తుందన్నారు. వరుసగా 5వ విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం క్రింద జిల్లాలోని 194 మంది చేనేత లబ్ధిదారులకు 46 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. చేనేత వృద్ధాప్య పింఛన్ క్రింద జిల్లాలో 3,256 మంది చేనేత కార్మికులకు ప్రతి నెల ఒక్కొక్కరికి 2,750 రూపాయల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. శాంక్షన్ అయ్యి 12 మందికి ఈ వ్యక్తిగత వెబ్సైట్స్ వివిధ దశల్లో ఉన్నాయి. సో అవి త్వరగా కంప్లీట్ చేసింది. సో గవర్నమెంట్ వైపు నుంచి చేస్తున్న 4 కార్యక్రమాల్లో కాబట్టి నిజంగా ఎక్కడైనా మిగిలిపోయి ఉన్నా కూడా మళ్ళీ మనం డిసెంబర్లో ఇంకొక బయటకు ఇస్తాం. కాబట్టి ఏమన్నా ఉన్నా మా ఆఫీస్ కానీ తర్వాత మా హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఇవ్వగలిగితే వచ్చి వాళ్ళు నా దగ్గరికి ఇచ్చిన స్పందనలో తప్పనిసరిగా అది అప్పుడైతే మనం ఇచ్చే అవకాశం ఉంది. దయచేసి ఏదైనా ఎలాంటి బయాసెస్ అంటే వాళ్ళ పారదర్శకంగా జరిగిన స్కీమ్స్ అని చెప్పి తెలియజేయాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేసేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు 4 సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో కలిసి దరఖాస్తుదారులకు ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల గ్రామస్తులు కూడా జగనన్న సురక్ష సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. ఒక్క కైకలూరు నియోజకవర్గ పరిధిలోని 22,305 మంది జగనన్న సురక్ష సేవలను వినియోగించుకుంటున్నారంటే పథకం ఎంత విజయవంతమైందో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు, ప్రజానికం పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలం సచివాలయ వ్యవస్థ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెములు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కావచ్చు, చదువుకున్న బిడ్డలు కావచ్చు, వారందరి కోసం అధికారం చేపట్టినట్టు కూడా పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాటిలో 99% నిజాయితీగా హామీలు పారదర్శకంగా అమలు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. మిగిలిన 1% కూడా ఆ ప్రజల్లో కూడా అర్హులైనటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చి వారికి పథకాలు అందించడంలో కూడా వాళ్ళకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న సురక్ష కార్యక్రమంలో అందించేటువంటి పత్రాలు కూడా కీలకమైన పత్రాలు ఇవే. కడప
జిల్లా ఒంటిమిట్ట మండలంలోని గంగపేరూరు గ్రామం నందు నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాన్ని రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా వారికి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కళ్ల ముందు ఆవిష్కృతమైందని, పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల ద్వారా ఆచరణలోకి తెచ్చారన్నారు. జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం పలు రకాల సర్టిఫికెట్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ప్రభుత్వ సలహాదారుడు ఇరుగం రెడ్డి, తిరుపాల్ రెడ్డి, రాష్ట్ర డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ ప్రతినిధి ఓబుల్ రెడ్డి, ఎంపీటీసీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత అందంగా ఈ గ్రామానికి ఒక అందం తెచ్చిపెట్టిందంటే మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో మెదిలినటువంటి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను పెట్టిన దానివల్లే ఈ యొక్క గ్రామానికి ఒక అందం వచ్చింది. గ్రామంలో ప్రజల సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దే భాగ్యం ఈ రోజు ఆ విధంగా మనందరికీ కలిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ గ్రామంలో గతంలో చూసాం, గతంలో పోతా అంటే ఎప్పుడు చూసినా మొండిగోడలు అవ్వబడేది. బాగా చూసేదానికి ఇది గ్రామం ఉందా లేదా అనేది తెలియదు. అంతకుముందు స్వరాజ్యాన్ని సాధించి ఒక మంచి వాలంటీర్ వ్యవస్థను, అలాగే సచివాలయ వ్యవస్థను తేవడం జరిగింది. దాని ద్వారా దరిదాపు నిరుద్యోగ సమస్య తీర్చడమే కాదు, గ్రామ ప్రజల 5 కోట్ల మంది మనోభావాలు దెబ్బతినకుండా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మన సచివాలయ వ్యవస్థను మన ముఖ్యమంత్రి గారు తేవడం జరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్ నిర్వహించిన విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర నేటితో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి వాసు అధ్యక్షతన భీమవరం పట్టణంలో విద్యార్థులతో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అనేది ప్రతి ఒక్కరికి జన్మ హక్కుగా ఉండాలని, కానీ దేశంలో అటువంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని విద్యను ప్రైవేటీకరించడానికి చూస్తున్నారని, క్యూబా లాంటి దేశాలను సందర్శించినప్పుడు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఆ దేశాలు ప్రజలకు ఉచిత విద్యను అందిస్తున్నాయన్నారు. విద్యను ప్రోత్సహించని ప్రభుత్వం సమాజ వ్యతిరేకులని దుయ్యబట్టారు. What did SFI demand? We were not struggling for any individual benefit. SFI was not protesting. SFI was not waging this struggle for any individual positions, not for any power seats, but for a future. The future is not only for us. The future, the better future for every single children in this district, every single children in this state, and every single children in the world. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.